నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవులను బాధ్యతగా భావించాలి. పాలక మండలి సభ్యులు భక్తుల సేవే పరమావధిగా భావించాలి. నెల్లూరు రంగనాథస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొనడంతో సంఘటన. సైదాపురం ప్రాంతానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్ అనే వ్యక్తి దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్ఐ శివరాకేష్. టీబీ నివారణకు చర్యలు తీసుకోండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యాధికారి డాక్టర్ మొహసిన్ సుల్తానా వైద్య సిబ్బందితో పలు కార్యక్రమాలపై చర్చించిన జిల్లా అదనపు వైద్యాధికారి షేక్ ఖాదర్ వలీ. గూడూరులో ఘనంగా మోటార్ సైకిళ్ల ర్యాలీ. హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ పురవీధుల్లో నినాదాలు చేసిన భక్తులు. అనంతరం మాట్లాడిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సైదాపురం మండలం రాగన రామాపురం ప్రాంతానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలం రాగన రామాపురం ప్రాంతానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్ అనే యువకుడు గత కొంతకాలంగా సైదాపురంలోని రాపూర్ రోడ్ లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నెల్లూరుకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ను ఢీకొన్నాడు. దీంతో అదుపు తప్పి పడిపోయాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కళ్యాణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలిని ఎస్ఐ శివరాకేష్ పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. నెల్లూరు రంగనాథస్వామి దేవాలయం అత్యంత పురాతనమైన పవిత్రమైన ఆలయమని, ఈ ఆలయ బాధ్యతలు చేపట్టిన చైర్మన్ సభ్యులు పదవిని బాధ్యతగా భావించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచించారు. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరులో కొలువైయున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో అపూర్వ స్వాగతం పలికారు. మంత్రుల సమక్షంలో పాలక మండలి చైర్మన్ గా లెక్కల వెంకటరెడ్డి, 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గాడి తప్పిన దేవాలయ శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో తిరిగి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 5 ఆలయాల అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 25 కోట్లు కేటాయించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మన నెల్లూరు నగరంలోనే ఉంది. పెన్నా నది తీరాన ఈ ఆలయం నిర్మించడం, పూర్వీకులు ఇక్కడ రంగనాథ స్వామిని ఏర్పాటు చేయడం, అనేక శతాబ్దాల క్రితం ఈ ఆలయం ఎవరైనా దక్షిణ భారతదేశం యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడైనా పెన్నా నది తీరంలో స్నానం ఆచరించి అక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం అనేటువంటిది అనేక శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. నారాయణ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు
గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల నుంచి ఎంపిక కాబడినటువంటి సభ్యులని పాలకవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసి ఆ పాలకవర్గ సభ్యుల నుంచి ఒకరిని వెంకారెడ్డిని ఆ పాలకవర్గానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం అధికారికంగా దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. స్వామికి సేవ చేయాలి, స్వామి సేవకులకి సేవ చేయాలి. ఈ రెండు విభాగాలు ఇవాళ ఈ పాలక వర్గానికి ఒక బాధ్యత అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇవాళ ఏదో మాకు ఒక పదవి వచ్చిందని ఈ పదవితో మేమేదో గొప్ప విషయాన్ని సాధించామనేది కాదు. మీకు వచ్చే పదవులు ఉంటే ఆ పదవులు ఆ స్వామి భవిష్యత్తులో మీకు ఇవ్వాలి. రాజకీయ పదవులు వేరు. ఇది గౌరవమైన పదవి. ఇది ఒక టెంపుల్, ఒక దేవస్థానంలో మెంబర్ అన్నా చైర్మన్ అన్నా ఎంతో సమాజంలో గౌరవమైన పదవి. ఆ పదవికి వన్ని తెచ్చేటట్టుగా మీరందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఎన్నో పనులు, ఒకటి రెండు కాదు, ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని ఈరోజు ముందుకు పోతున్నారు. ఇప్పుడే చెప్పడం జరిగింది. తిరుమలతో ప్రక్షాళన స్టార్ట్ చేసి 23 మాసాల్లో దాదాపు 832 కోట్లు 700 వ్యవహారాలు లక్షలుగా శాంక్షన్ చేసి వచ్చాము. అంతేకాకుండా 50,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే, అంటే సంవత్సరానికి 50,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే సంవత్సరానికి 20,000, 30,000 వచ్చే టెంపుల్స్లో మన పూజారి కూడా ఉండరు. దేవాలయంలో దేవుడికి దీపం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. దాన్ని యాక్చువల్గా డిస్కస్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి టెంపుల్లో ప్రతిరోజు టీబీ నిర్మూలనకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు వైద్యాధికారి మరియు ప్రోగ్రాం అధికారి షేక్ కాదర్వలి సూచించారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బందితో మాట్లాడారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి షేక్ కాదర్వలి తనిఖీ చేశారు. జాతీయ రాష్ట్రీయ ఆరోగ్య కార్యక్రమాలు అయిన ఎన్సిడిసిబి టీబీ ముక్త భారత్ అభియాస్ 100 రోజుల కార్యక్రమాన్ని, వ్యాక్సిన్ నిర్వహణను పక్కాగా నిర్వహించాలని వైద్యాధికారి సిబ్బందికి సూచించారు. టీబీ మరియు కుష్టి వ్యాధి వైద్యానికి సంబంధించిన రిజిస్టర్లు, సన్ స్ట్రోక్ ముందు జాగ్రత్తలను, హెచ్పివి వ్యాక్సినేషన్ నిర్వహణ, ఆర్సీహెచ్ ప్రోగ్రాం నిర్వహణ మొదలగు కార్యక్రమాలన్నింటినీ పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా, సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ అసిస్టెంట్ రమణారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఫార్మసిస్ట్ పద్మజ కుమారి, ఏఎన్ఎం రాజేశ్వరి, స్టాఫ్ నర్స్ వనజ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిలక్ నగర్ ప్రాంతంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కోనేటిమెట్టులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయం వరకు పురవీధుల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ, మన హైందవ సాంప్రదాయాన్ని తెలియజేస్తూ హనుమంతుల వారి జన్మదినం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ భక్తితో నినదించారు. ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर। रंजन भरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ
वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय దినదిన ప్రవర్తమానమై ఎంతో ఉధృతమవుతూ భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ సంస్కృతి వైభవం మరింతగా ద్విగుణీకృతంగా ముందుకు వెళుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రపంచంలో ఎక్కడ ఎన్ని అశాంతులు నెలకొంటున్నా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలని ప్రయత్నం జరుగుతున్నా సరే భారతదేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షంగా పూర్వం కంటే కూడా ఈ దేశాన్ని రక్షణగా నిలబడి అనుక్షణం మనల్ని అందరినీ కూడా కాపాడుతున్నటువంటి ఈ అద్భుతమైన విశేషమైనటువంటి కార్యక్రమాలలో సంవత్సరం హనుమత్ జయంతి విశేషమైనటువంటి ఈ ఉత్సవ వేడుకలు ప్రత్యేకించి ఈ యొక్క బైక్ ర్యాలీలు ఏదైతే శోభాయాత్రలు ఉన్నాయో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ గూడూరులో మనం సిరమిక్ కాలేజీ సమీపం నుంచి పూర్వంలో మనం ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ సంవత్సరం ఇంకా పూర్వం కంటే వైభవంగా స్వామివారు అత్యంత విశేషంగా మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలోని మైదానంలో నిర్వహించిన శశి మెమోరియల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మనుబోలు ఎంజీసీటీ జట్టు విజయం సాధించింది. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కాగితాలపూర్ మైదానంలో నిర్వహించిన శశి మెమోరియల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ లో మనుబోలు ఎంజీసీటీ జట్టు ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్ 11 కాగితాలపూర్ జట్టుతో జరిగిన తుది పోటీల్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ టైటిల్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన మనుబోలు ఎంజీసీటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. జట్టులో సతీష్ దూకుడుగా ఆడి 48 పరుగులతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫ్రెండ్స్ 11 కాగితాలపూర్ జట్టు మనుబోలు బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు తట్టుకోలేక 54 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో మనుబోలు ఎంజీసీటీ జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేత జట్టుకు 15,000 నగదు బహుమతిని అందజేయగా రన్నర్ గా నిలిచిన ఫ్రెండ్స్ 11 కాగితాలపూర్ జట్టుకు 10,000 రూపాయల బహుమతి, తృతీయ స్థానంలో నిలిచిన పిడూరు జట్టుకు 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. శశి తల్లిదండ్రుల చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు ఇచ్చారు. శశి ఫ్రెండ్స్ 11 క్రికెట్ టోర్నమెంట్ కాగితాలపూర్ లో జరపడం జరిగింది. మా ఫ్రెండ్ అయిన జోగి శశికుమార్ ఈ మధ్య కాలంలో మా అందరి నుంచి దూరం అయ్యాడు. సో ఈ రోజు వాడు పుట్టినరోజు. తన బర్త్డే సందర్భంగా ఒక 15 డేస్ నుంచి టోర్నమెంట్ మండల స్థాయి టోర్నమెంట్ జరిపాము. ఆ టోర్నమెంట్ లో విజేతగా మనుబోలు గ్రౌండ్ టీమ్ గా ప్రథమ స్థానంలో నిలబడేది. సెకండ్ ప్రైజ్ ఫ్రెండ్స్ 11 శశి ఫ్రెండ్స్ 11 టీం కాగితాలపూర్ సెకండ్ ప్రైజ్ తీసుకుంది. అలాగే థర్డ్ ప్రైజ్ పిడూరు టీం తీసుకున్నది. సో ఈ క్రికెట్ టోర్నమెంట్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి మా శశి తరపున అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ప్రతి మా శశి కుమార్ మా మధ్య లేకపోయినా వాడి జ్ఞాపకాలు మా మధ్యనే ఉంటూ వాడి చిరునవ్వు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేసి వాడు మా మధ్య లేకుండా వెళ్ళాడు. ఆ చిరునవ్వుని ఎప్పుడు మా గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకుంటూ
మాకు అవకాశం ఉన్నప్పుడు మా స్తోమత తగ్గట్టు ఎలాంటి సహకారమైనా వారి తరపున చేయాలని మేము ఒక నిర్ణయించుకున్నాము గట్టిగానే. సో అందరికీ ఏదైనా హెల్ప్ చేయాలనే ఆలోచన మొదటి మెట్టుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి మెయిన్ గా దీనికి వాడి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 4-5 మెంబర్స్. సో వాళ్ళు పేర్లు చెప్పకూడదు అనుకున్నాము, కానీ 4-5 మెంబర్స్ గట్టిగా సహకరించారు. వాళ్ళందరికీ నా తరపున శశి ఫ్రెండ్స్ 11 టీం తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఆ ప్రతి టీంకి, నా గెలిచిన టీంకి ఓడిన టీం అందరికీ మా శశి తరపున వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తరపున మరొకసారి ఈ కార్యక్రమంలో స్థానిక యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైద్యం అనేది వృత్తి కాదని, సామాజిక బాధ్యతగా భావించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్య వృత్తికి సార్థకత కలుగుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటైన సంజీవని ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రాపల్లె స్వాతి, డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మనుబోలులో కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు, నాగవల్లి దళార్చన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామివారు యోగాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యాదవగిరి లక్ష్మీ నరసింహాచార్యుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సాయంత్రం పూలంగి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పెంచలయ్య వ్యవహరించారు. सूर्यो अजायत सामानिरे नान्यः पन्था अयनाय विद्यते
మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. शीघ्राय च शीघ्रमोज्येष्ठात्मो कनिष्ठात्मो पूर्वजाय प्रजलाय मध्यमाय च प्रतिगृह्यतां धूपमाग्रापयामि धूपं महादेवाय धीमहि तन्नो वृत्तप्रचोदयात् रक्षमां विश्वनाथस्वामिनः उपचारिकपूजां समर्पयामि आपन्वने च नमो गिरीशासिक विष्ठाय नमो मीलुष्टमा निचेशमतेः नमः प्रपंच धन्वस्तंपन्न योर्नानि योर्षाम्याच्च ते अस्तशो पराता भागवो पुरुषसिंगदिः यादे हेतुर्मेडस्तमस्ते हे वभ्यां कृते नमः बाहुभ्य नमो उत्तरनाय च मो लाज्जाय च भागं सद्याय च मो रजिष्याय च हिरण्याय च प्रभेवार्वक्षदोषदीनां पते नमो उच्चैर्घोषाय कन्तयते वत्थेनां पते व्याधिनी धावति कुकुभाय निशिंगने शेनानां पते अन्तानां पते मुष्णीक्षणे गिरिचराय च कुलीच्छा नमो बृहदेशवश्ये च नमो वृद्धाय समृद्धभाय च विगण्याय च विजन्याय च नमो शोभ्याय वृजव्याय च नमो ध्याम्याय च क्षेमवचने च नमो स्वतस्वतश्रेणाय च नमो दुन्दुभ्याय च नमो हन्याय च नमो दुष्णवे च प्रमुखाय च नमो दूताय च नमो प्रहिताय च नेशीय च नमो वृक्षेभ्यो हरिगे च नमस्काराय च नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च सर्वेभ्यो नमस्ते ఆయన ఒకసారి నిండు మర్చిపోయింది నేను కూడా శంకరాయ నమః గోలపాణియ నమః తత్వాంగుని నమః విష్ణువల్లభాయ నమః శ్రీవిష్ఠాయ నమః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః శ్రీకంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాలినే నమః కామార్యే నమః అంధకార గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అనంతరం పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పదవులను బాధ్యతగా భావించాలి. పాలక మండలి సభ్యులు భక్తుల సేవే పరమావధిగా భావించాలి. నెల్లూరు రంగనాథ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొనడంతో సంఘటన. సైదాపురం ప్రాంతానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్ అనే వ్యక్తి దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శివరాకేష్. టీబీ నివారణకు చర్యలు తీసుకోండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యాధికారి డాక్టర్ మొహసిన్ సుల్తానా వైద్య సిబ్బందితో పలు కార్యక్రమాలపై చర్చించిన జిల్లా అదనపు వైద్యాధికారి షేక్ ఖాదర్ వలీ. గూడూరులో ఘనంగా మోటార్ సైకిళ్ల ర్యాలీ. హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ పురవీధుల్లో నినాదాలు చేసిన భక్తులు. అనంతరం మాట్లాడిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.